హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చరణ్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మన సెలెక్టర్స్ స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు. మన టీమిండియా స్క్వాడ్ అది ఎలా ఉందో అయితే చూద్దాం. ఈ టీం బాగుందా లేదా, ఎవరైనా మిస్ అయ్యారా లేదా, ఈ టీంతో ఒక ప్రాబుల్ ప్లేయింగ్ లెవెల్ అయితే సెలెక్ట్ చేద్దాం. సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే ఉంటాయి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్లేయర్స్ వచ్చేసి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, వీళ్ళైతే ప్లేయర్స్ 15 మెంబర్స్ స్క్వాడ్. ఎక్స్ట్రా ప్లేయర్స్గా వచ్చేసి శుభ్మాన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ అయితే ఎక్స్ట్రా ప్లేయర్స్గా అయితే సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ 15 మందితో మనం ఒక ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే సెట్ చేద్దాం. సో ఓపెనర్గా ఖచ్చితంగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అయితే ఉంటారు. 1 డౌన్లో ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ ఉంటాడు. 2nd డౌన్లో సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. ఇక్కడ 3rd డౌనే కొంచెం ఆలోచించాల్సిన విషయం మన టీమిండియాకి. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్తో వెళ్తే రిషబ్ పంత్తో వెళ్తారు, లేదా అంటే సంజు శాంసన్ వెళ్తారు. లెఫ్ట్ హ్యాండర్ కావాలంటే రిషబ్ పంత్, కరెంట్ ఫామ్ చూసుకుంటే సంజు శాంసన్కి అయితే వెళ్తారు 3rd డౌన్. ఇక 4th డౌన్కి వచ్చేసి హార్దిక్ పాండ్యాకి వెళ్తే, 5th డౌన్ జడేజాకి వెళ్తే, సో 6 మంది బౌలర్లతో వెళ్ళాలనుకుంటే శివం దూబేకి అయితే ప్లేస్ ఉండదు. ఇన్ కేస్ శివం దూబేతో వెళ్ళాలనుకుంటే ముగ్గురు బౌలర్లు 2 ఆల్రౌండర్లతో అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడైతే శివం దూబేకి అయితే ఛాన్స్ అయితే కష్టంగా ఉంది. సో 3rd డౌన్ మనం రిషబ్ పంత్ని తీసుకుంటే, 4th డౌన్ హార్దిక్ పాండ్యా, 5th డౌన్ జడేజా. సో ఇక్కడికి 7 మంది ప్లేయర్లు అయిపోతారు. ఇక 4 బౌలర్లో స్పిన్ పిచ్ అయితే కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్, బుమ్రా అయితే వెళ్తారు. లేదు ఫేస్ బౌలింగ్ పిచ్ అయితే హర్షదీప్ సింగ్, చహల్ ప్లేస్లో సిరాజ్ అయితే వస్తాడు. సో ఇదైతే నా ప్లేయింగ్ 11. సో టీం అయితే నాకైతే బాగానే బ్యాలెన్స్డ్గా అనిపించింది. బట్ ఇక్కడ శివం దూబేని తీసుకుంటారా లేదనేది చూడాలి. శివం దూబే అయితే ఐపీఎల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నా, పిచ్చులు బౌన్సీ పిచ్చులు ఉండి పేస్ బౌలింగ్ అనుకూలిస్తే శివం దూబేకి వచ్చే కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అకార్డింగ్ టు పిచ్ అయితే వెళ్ళాలి. ఎప్పుడు కూడా మ్యాచ్ మొత్తం ఆ 22 యాడ్స్ మీద ఉంటుందని నేను ఎప్పుడు నమ్ముతాను. స్పిన్ పిచ్లు, ఇప్పుడు మన ఐపీఎల్ ఆడేది స్పిన్ పిచ్లు కాబట్టి శివం దూబే స్పిన్ బాగా ఆడతాడు కాబట్టి మంచిగా అయితే ఆడుతున్నాడు. అందులో తను చపాకులు ఆడతాడు కాబట్టి. సో అదే పేస్ పిచ్ అయితే తనకు ఫుట్ వర్క్ తక్కువ ఉంటుంది కాబట్టి అంత బాగా అయితే ఆడలేడు అనుకుంటున్నాను. బట్ ఆడొచ్చు, కానీ ఇంత పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇక్కడ ఇదే ప్లేయింగ్ 11లో యశస్వి జైస్వాల్ని డ్రాప్ చేసి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెన్ చేసి 1 డౌన్లో సూర్యకుమార్ యాదవ్, 2nd డౌన్లో శివం దూబేని ఇంక్లూడ్ కూడా చేసుకోవచ్చు. అలా కూడా ఒక ప్లేయింగ్ 11 కూడా తయారు చేయొచ్చు. సో ఇప్పుడు నేను 2 ప్లేయింగ్ 11 అయితే చెప్తాను. సో మన ప్లేయింగ్ 11 వచ్చేసి ఈ 15 మెంబర్స్ స్క్వాడ్లో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, 1 డౌన్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఆబ్వియస్లీ, 2nd డౌన్ సూర్యకుమార్ యాదవ్, 3rd డౌన్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండర్ కావాలంటే రిషబ్ పంత్, అలాగే రైట్ హ్యాండర్ కావాలనుకుంటే మిడిల్లో లెఫ్ట్ హ్యాండర్ లేకపోయినా పర్లేదు అనుకుంటే శాంసన్, 4th డౌన్ హార్దిక్ పాండ్యా, 5th డౌన్ జడేజా. అట్లాగే ఇక్కడికి 7 మంది ప్లేయర్స్ అయిపోయారు. ఇక నెక్స్ట్ 4 బౌలర్లు వచ్చేసి స్పిన్ పిచ్ అయితే కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. అట్లాగే ఇదే ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అయితే చహల్ని డ్రాప్ చేసుకొని అదే ప్లేస్లో సిరాజ్ని తీసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఎక్కడ మన శివం దూబే కావాలి ఈ ప్లేయింగ్ 11లోనే అనుకుంటే యశస్వి జైస్వాల్ని డ్రాప్ చేసి విరాట్ కోహ్లీని ఓపెనర్గా ప్రమోట్ చేసి 1 డౌన్ సూర్యకుమార్ యాదవ్, 2nd డౌన్లో శివం దూబేని ఆడుచుకున్నా సరిపోతుంది. సో ఇది టీం అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు ఆడుచుకుంటే సరిపోతుంది. యుజ్వేంద్ర చహల్ అయితే టీంలో ఉండడం చాలా ఉపయోగకరం. ఇన్ కేస్ కుల్దీప్ యాదవ్ రేపు స్ట్రగుల్ అయినా, కుల్దీప్ యాదవ్ ఇంజూర్ అయినా, 2nd స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అయితే వర్తి స్పిన్నర్. బట్ అక్కడ పిచ్చెస్ ఎలా ఉంటాయో చూడాలి. సో ఈ పిచ్చెస్ గురించి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, అవి కొత్త పిచ్చెస్ యూఎస్ఏలో ఉండేటివి. అక్కడికి ఆస్ట్రేలియా పిచ్చుల్లో ఉండే సాయిల్ని తీసుకెళ్లి కొత్త పిచ్చెస్ అయితే తయారు చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా పేస్ పిచ్చులు అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నది. సో కాబట్టి మన వాళ్ళు పేస్కి ఆడడం అయితే అలవాటు చేసుకోవాలి. ఈ టీమ్ స్క్వాడ్ సెలెక్ట్ చేయకముందు చాలామంది విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి చాలా అయితే కామెంట్లు జరిగాయి. ఇక్కడ ఐపీఎల్లో ఆడడం వేరు, అక్కడ ఆడడం వేరు. ఐపీఎల్లో చాలా ప్రెషర్ అయితే తక్కువ ఉంటుంది. అలాగే మన ప్లేయర్స్ టార్గెట్ చేసే బౌలర్స్ కూడా వేరే కొంచెం లోకల్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళని టార్గెట్ చేస్తారు, మెయిన్ బౌలర్స్ని రొటేట్ చేస్తారు. బట్ కమింగ్ టు ఇంటర్నేషనల్ 5 మంది క్వాలిటీ బౌలర్లు ఉంటారు, అక్కడ ఆడడం వేరు, అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆడడం వేరు. సో ఇలాంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎప్పుడు ఆడి చూపించారు. సో ఇక్కడ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి అయితే మీరు కొన్ని వరీ అవ్వద్దు, ఎందుకంటే అది సిచ్యువేషన్ తగ్గట్టు ఆడతాడు. రేపు వరల్డ్ కప్లో కూడా పరిస్థితిని తగ్గట్టు ఆడతాడు. సో ఇలాంటివన్నీ మీరేం పెట్టుకోవద్దు. ఇంకొకటి వచ్చేసి పిచ్ తగ్గట్టే టీం సెలెక్ట్ అయినట్టే ఉంది. బట్ రింకు సింగ్ ఉండుంటే బాగుండు. బట్ అక్కడ ఆ 15 మందిలో ఎవరిని డ్రాప్ చేయాలనైతే చాలా కష్టంగా ఉంది. 15 మెంబర్స్ స్క్వాడ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. బట్ వీళ్ళలో ఎవరికైనా ఇంజూరీ అయితే రింకు సింగ్ అయితే ఆ ప్లేస్ అయితే రీప్లేస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. యశస్వి జైస్వాల్ కూడా రీసెంట్గా ముంబైతో కొట్టిన సెంచరీ అయితే దానికి హెల్ప్ అయినట్టుంది. సో ఓపెనర్ లెఫ్ట్ హ్యాండర్
ఓపెనర్లో ఉండడం కూడా మనకి ప్లస్ పాయింటే. సో ఈ స్క్వాడ్ అయితే కంప్లీట్గా నాకైతే నచ్చింది. మీ స్క్వాడ్ ఏదో కింద కామెంట్ చేయండి, 15 మెంబర్ స్క్వాడ్. సో ఏ చేంజ్ ఉంటే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. సో నాకైతే ఇంకేం అనిపించట్లేదు. బట్ చాలా వరకు అయితే నటరాజన్, సందీప్ శర్మ కూడా ప్లేయింగ్ 11లో ఉంటే బాగుండు. సో డెత్లో వాళ్ళు ఇద్దరు బాగా వేస్తున్నారు అనుకున్నాను. బట్ ఇక్కడ వాళ్ళు కొంచెం మెజారిటీ హర్షదీప్కి సిరాజ్కి అయితే వెళ్ళారు. బట్ ఐపీఎల్ వేరు, ఇంటర్నేషనల్ వేరు అనేది నేను ఎప్పుడు భావిస్తాను. ఐపీఎల్లో వేసినట్టు ఇంటర్నేషనల్లో వేయడం అయితే కష్టమే. సో ఇక్కడ కమింగ్ టు నటరాజన్, ఇక్కడ ఐపీఎల్ అంతా బాగా వేస్తున్నాను. నటరాజన్కి ఫిట్నెస్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఇంటర్నేషనల్ గేమ్ ఆడేటప్పుడు ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల నటరాజన్ అయితే తీసుకోలేదని నేను అనుకుంటున్నాను. అలాగే సందీప్ శర్మ అయితే ఎక్సెప్షనల్గా వేస్తున్నాడు, డెత్ వేస్తున్నాడు, అలాగే ఓపెనింగ్లో కూడా బాగా వేస్తున్నాడు. బట్ సందీప్ శర్మని అవేష్ ఖాన్ ప్లేస్లో 15 మెంబర్ స్క్వాడ్లో లేకపోయినా బ్యాకప్ ప్లేయర్గా పెట్టుంటే బాగుండని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ మనం ఎంతైనా మనం ఒక లోకల్ ప్లేయర్గా, లోకల్ క్రికెటర్గా మనం ఎంతకంటే మనం చెప్పకూడదు. బట్ 15 మెంబర్ స్క్వాడ్ అయితే బాగుంది. ఈ 15 మెంబర్ స్క్వాడ్తో రోహిత్ శర్మ అయితే T20 వరల్డ్ కప్ అయితే కొట్టాలనుకుంటున్నాం. ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి మనకు కప్ అయితే రాలేదు. సో ఇదైతే ఈ టీంతో ఫిల్ఫిల్ అయితే చాలా హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. ఇంకా రిషబ్ పంత్ కూడా ఓవర్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ని తీసుకున్నది కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు. బట్ కేఎల్ రాహుల్ ఇక్కడ మన ఐపీఎల్లో ఓపెనింగ్ ఆడుతున్నాడు. ఇక్కడ ఓపెనింగ్ స్లాట్స్ అయితే లేవు. బట్ ఓపెనింగ్ స్లాట్లో ఖాళీ అయితే మటు కేఎల్ రాహుల్ తీసుకుంటే బాగుండు. సో కేఎల్ రాహుల్ ఓవర్ రిషబ్ పంతే బెటర్ ఆప్షన్ నేను అనుకుంటున్నాను, మిడిల్ ఆర్డర్ కాబట్టి. సో హార్దిక్ పాండ్యా అయితే అంత ముంబై ఇండియన్స్కి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కదా, సెలెక్ట్ చేశారు కదా. సో ఆ ప్లేస్లో ఇంకొకరిని సెలెక్ట్ చేయొచ్చు అని కూడా చాలా చూస్తున్నాను. సో వీటికి కూడా హార్దిక్ పాండ్యా ఒక కంప్లీట్ ఇంటర్నేషనల్ ప్లేయర్. సో ప్రెషర్లో ఎలా ఆడాలో హార్దిక్ పాండ్యాకి చాలా బాగా తెలుసు. సో ఇదైతే మంచి మూవే వాళ్ళు తీసుకున్నది. హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టడం చాలా కరెక్ట్ కాదు, తీసుకోవడమే కరెక్ట్ ఒపీనియన్. సో యుజవేంద్ర చహల్ అయితే చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇవ్వడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ సంజు శాంసన్ తీసుకోవడం కూడా హ్యాపీ మూమెంట్. బట్ సంజు శాంసన్కి ప్లేయింగ్ లెవెల్ ఎంతవరకు ఛాన్స్ వస్తుందో చూడాలి. అలాగే సంజు శాంసన్ ఐపీఎల్లో బాగానే, ఇంటర్నేషనల్లో ఆ ప్రెషర్లో ఆడడం కూడా సంజు శాంసన్ ఇంకా మంచిగా ప్రూవ్ చేసుకోలేదు ఇంటర్నేషనల్లో. సో ఈసారి ఛాన్స్ వస్తున్నప్పుడు అది ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాను. యాదవ్ అయితే రీసెంట్గా అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన, ఇప్పుడు లక్నో టీంలో తను లేడు, ఎందుకంటే తనకు ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. సో అంత ఫేస్ చేసే బౌలర్కి ఫిట్నెస్ ఇష్యూస్ ఉంటాయి. సో అతను ఎర్లీ స్టేజెసే కాబట్టి సో తను అప్పుడే సెలెక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో తనని కొంచెం మన ఇండియన్ టీం ఇంకా కొంచెం షైన్ చేసుకుని నెక్స్ట్ వచ్చే సీరీస్కి యూజ్ చేసుకోవడమే బెటరు. సో తనైతే ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాడు. వెంటనే ఐపీఎల్ 2-3 మ్యాచ్లు ఆడంగానే తను తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు నాకు మెసేజ్ చేశాడు, మయాంక్ యాదవ్ ఉండుంటే బాగుండని. సో తన గురించి అయితే చెప్తున్నాను. సో అట్లాగే రవి బిష్నాయ్ అయితే 6th ర్యాంకింగ్లో ఉన్నాడు T20స్లో, బౌలర్ ర్యాంకింగ్స్లో. అతను లేడు, దాని గురించి కూడా కొన్ని కామెంట్స్ అయితే చూశాను నేను ఆన్లైన్లో. బట్ ఓవర్ టు చాహల్ ప్లేస్లో రవి బిష్నాయ్ అంటే కష్టమే. చాహలే డిజర్వ్డ్ ప్లేయరు నా దృష్టిలో. ర్యాంకింగ్స్ అనేవి అవి ఆ సిచ్యువేషన్ ప్రకారంగా ఉంటాయి కానీ, బట్ కంపేర్ టు చాహల్, రవి బిష్నాయ్ అయితే పక్కన పెట్టడమే కరెక్ట్ నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఏ ప్లేయర్ అయితే మిస్ అయ్యాడు, సో ఇంకా ఏ ప్లేయింగ్ 11 అయితే బాగుండు, మీ ప్లేయింగ్ 11 అయితే కామెంట్ చేయండి. సో నేను కూడా చూస్తాను, ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. షేర్ టు యువర్ క్రికెట్ ఫ్రెండ్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో టీం ఎలాగున్నా మనకు కప్ వస్తే అది హ్యాపీ. సో మీ ప్లేయింగ్ 11 అయితే కామెంట్ చేయండి. సో నా రివ్యూలో ఇంకేదైనా ఉన్నా మీరు కామెంట్ చేయండి. సో నేను ఏదైనా మిస్ అయినా. సో ఇది మన టీమ్ ఇండియా స్క్వాడ్ గురించి నా అప్డేటు. సో ఇంకా ఏమన్నా ఉంటే మీకైతే అప్డేట్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ఛాలెంజ్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్.